మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న శ్రీకృష్ణ బలరాముల విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నాం. అలాగే సాందీపుని కుమారుణ్ణి ఈ పాంచజన్యుడు అనే రాక్షసుని సంహరించి శ్రీకృష్ణుడు ఏ విధంగా వెనక్కి తీసుకువచ్చాడు అన్నది కూడాను మనం తెలుసుకున్నాం. అలాగే ఉద్ధవుణ్ణి రేపల్లెకి పంపడం గురించి కూడా తెలుసుకున్నాం. ఉద్ధవుడు రేపల్లెకి వెళ్ళాడు. నందుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారాలన్నీ చేశాడు. ఇష్టాగోష్ఠి ప్రారంభించాడు కదా. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు అనమాట, అన్న దేవకి వసుదేవులు ఇద్దరు క్షేమే కదా, కృష్ణుడు ఎలా ఉన్నాడు? ఈ ముసలి వాళ్ళని తలుచుకుంటున్నాడా లేదా? కృష్ణుడు లేక ఇక్కడ గోపగోపికలు ఇద్దరు కూడాను పిచ్చి పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. అతని ఆత్మీయ మిత్రులు ఆలమందలు కూడా అర్థం లేక ప్రవర్తిస్తున్నాయి. ఏంటో రేపల్లంతా అయోమయంగా అయిపోయింది అన్నాడు. కళ్ళు చెవర్చుకున్నాడు నందుడు. కృష్ణుడికి ఈ బృందావనం యమునా నది గుర్తున్నాయా? ఎప్పుడొస్తాడు? అసలు వస్తాడా రాడా అంటూనే భోరుమన్నాడు నందుడు. అతడు అలా ఏడుస్తుంటే ఉద్ధవుడికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఊరుకు ఊరుకు అన్నాడు. ఓదార్చాడు. వద్దు, ఓదార్చకండి, ఆయన్ని ఏడవనండి. అలా ఏడ్చి ఏడ్చి ఆయనే తేరుకుంటారు. లేకపోతే బాధ అణుచుకుంటూ బతకడం కష్టం అంది యశోద. ఆవిడ కూడా కన్నీరు పెట్టుకుని ఉద్ధవుని ముందే నిలిచింది. ఎన్ని ఆటలు, ఎంత చిలిపితనం! కృష్ణుడు అంటేనే అల్లరి అనిపించేవాడు. కొడదామంటే చేతులు కూడా వచ్చేవి కాదు. గట్టిగా అరిచేందుకు మనసొప్పేది కాదు. మా బలహీనతలన్నీ తెలిసి ఆట పట్టించేవాడు వాడు. వాడు ఇంట లేడంటే ఈ ఇల్లు అదోలా ఉంది. ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నామయ్యా అంది యశోద. నందుణ్ణి భుజాన్ని ఆసరా చేసుకుని ఏడవసాగింది. యశోద నందనులిద్దరూ ఏడుస్తుంటే చెలించిపోయాడు ఉద్ధవుడు.
కృష్ణుడి పైన ప్రేమ ఎంత కోత పెడుతుందా అనుకున్నాడు. అతను కాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. యశోదానందులు దుఃఖం నుండి తేరుకున్నాక చెప్పాడిలా, కృష్ణుడిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో అతను కూడా మిమ్మల్ని చూడాలని ఉబ్బలాట పడుతున్నాడు. త్వరలోనే వస్తాడన్నాడు. నిజమా అన్నట్టుగా ఉద్ధవుణ్ణి చూశారు యశోదానందులు. ఆనందించి ఒకరికొకరు కన్నీళ్లు తుడుచుకున్నారు. నిజం, ఆ మాట చెప్పమనే నన్ను ఇక్కడికి పంపించాడు. మీరంతా అదృష్టవంతులు. పరమేశ్వర స్వరూపుడైన శ్రీకృష్ణుని మీరు చిన్నతనం నుంచి సేవించారు, ఆడించారు, అతన్ని పాలించారు, బుజ్జగించి నిద్రపుచ్చారు. ఇంకేం కావాలి మీకు? బలరామకృష్ణులు మానవ మాత్రులు కారు. వారిద్దరూ భూభారం తొలగించేందుకు అవతరించిన దైవస్వరూపులు అన్నాడు ఉద్ధవుడు. నిజమే అంది తల్లి యశోద. అప్పుడు ఆయన, తల్లి, ఆ దేవదేవుడు కృష్ణుడు ముక్తి ప్రదాత. ఆఖరి క్షణాల్లో అతన్ని ఒకసారి స్మరిస్తే చాలు, రారమ్మని స్వలోకానికి తీసుకుపోతాడు. అఖిల ప్రాణుల్లోనూ అతడే, అక్కడ ఇక్కడ అంతటా అతడే. కృష్ణుడు ఎక్కడ లేడు? లేడు అనుకునేవారికి లేడు, ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు అన్నాడు ఈ ఉద్ధవుడు. కృష్ణుని తలుచుకుంటూ పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. రాత్రి అయింది. ఆ రాత్రి నందగోపుని ఇంటినే ఉండి పొద్దున్న చల్ల చిలుకుతుంటే ఆ శబ్దానికి మెలకు తెచ్చుకుని లేచాడు ఉద్ధవుడు. స్నాన సంధ్యాదులు ముగించుకుని బృందావనం చూసేందుకు బయలుదేరాడు. అక్కడ పూల తీగలు అల్లివిల్లిగా అల్లుకుని ఉన్న వటవృక్షం నీడలో విశ్రమించాడు. కృష్ణుని లీలల్ని తలపోసాగాడు. అంతలో అటుగా వచ్చారు గోపికలు. అచ్చ నల్లనయ్యలా ఉన్నాడే, చూడండి చూడండి అంటూ చుట్టూ మోగారు. తామరరేకుల్లా కళ్ళు, మనోహరంగా ఉంది మొహం, పీతాంబరంతోటి ఆజానబాహులతోటి పద్మమాలికల మకర కుండలాలతోటి కృష్ణుని ప్రతిరూపంలా ఉన్నాడు అతడు. మెల్లిమెల్లిగా అతన్ని సమీపించారు. నువ్వు మా వెన్నదొంగ ఆప్తమిత్రుడు ఉద్ధవుడు అన్న సంగతి మాకు తెలుసు. అమ్మా నాన్నలు యశోదానందనులు ఎలా ఉన్నారో కనుక్కురమ్మని నిన్ను ఇక్కడికి పంపాడా నల్లనయ్య? అది తెలుసు. కనీసం ఆ తల్లిదండ్రులనైనా గుర్తుంచుకున్నాడు. కన్నవారిని మాత్రమే గుర్తించుకున్న కసాయి గురించి మనకెందుకే అనుకున్నారు. అవకాశం చూశాడు, వెళ్ళిపోయాడు. పువ్వు మీద తుమ్మిద ఆ నల్లనయ్య. తేనె తాగి ఎగిరిపోయాడు. మనల్ని ఎందుకు పట్టించుకుంటాడు అంటూ వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టారన్నమాట. కఠిన చిత్తుడే కృష్ణుడు. అతని అవతారాలు అంతరార్థాలు ఎవరికి తెలియవు. అధర్మపరుడే కటిక బోయేవాళ్లాగా ఆనాడు వాడిని చంపాడు. వలచి వచ్చిన శూర్పణకు ముక్కు చెవులు కోసేశాడు. బలిచక్రవర్తిని పాతాళంలోకి అణగదొక్కాడు. అధర్మపరుడే అతను. ఎన్ననుకుని ఏం లాభం? తప్పంతా మందే. ఓసారి తలుచుకుంటే చాలు, స్వర్గాలు ఇస్తాడంటారు. మనం ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు తలుచుకున్నాం? వచ్చాడా? రానే రాలేదు. వింటున్నావటే తుమ్మెద, విను విను. అన్నదమ్ముల్ని, తల్లిదండ్రుల్ని, బంధుమిత్రుల్ని, కన్నబిడ్డల్ని, భర్తల్ని అందర్నీ కాదనుకుని వారందర్నీ విడిచిపెట్టి అతని కోసం వస్తే మాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. న్యాయమా చెప్పు? నీకు దండం పెడతాను, ఓ పంచి. నువ్వు వెళ్ళి ఆ మానసచూరుడి పాదాల మీద వాలి మా బాధలు మా కథలు అన్నీ విన్నవించు అంటూ రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టేశారు. గోపికల మనోవేదనంతా విన్నాడు ఉద్ధవుడు. వారిని ఓదార్చక తప్పదు అనుకున్నాడు. మెలుకున్నట్టుగా కళ్ళుప్పాడు. గోపికలందరినీ చూసి నవ్వి చెప్పాడు ఇలా, గోపికలారా, కఠిన జపదాన హోమాదులు ఆచరించి మునీశ్వరులు అయినా సరే ఆ కృష్ణుణ్ణి ఏకాగ్ర చిత్తంతో ధ్యానించడం కష్టం. అటువంటి కృష్ణుణ్ణి మీరు అనుక్షణం ధ్యానిస్తున్నారు. మీరు అదృష్టవంతులు. కృష్ణుడు మీకో మాట చెప్పమన్నాడు. అది ఆయన మాటల్లోనే చెప్తాను, దయచేసి వినండి అన్నాడు. గోపికల్లారా, లోకంలో సర్వకర్మలకు హేతువు నేనే. ప్రపంచం అంతటా నేనే నిండున్నాను. అలాంటప్పుడు నేను ఉండడం లేకపోవడం అన్నది లేదు కదా. ఆ కారణంగా మనకి వియోగం అన్నదే లేదు. లోకాన్ని నేను సృజింపజేస్తున్నాను. మనస్సు, బుద్ధి, ప్రాణం, ఇంద్రియాలన్నీ నన్నే ఆశ్రయించి ఉన్నాయి. మనోబుద్ధి ఇంద్రియాదులతోటి మానవుడు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇది యథార్థమని, సుస్థిరమని అనుకుంటున్నాడు. అయితే మానసతత్వం తెలిసిన జ్ఞాని ఈ ప్రపంచం యావత్తూ మిథ్య అని, మాయ అని తెలుసుకుంటాడు. కల నుంచి తేరుకున్నవాడు తాను కన్నది కళ అని తెలుసుకుంటున్నట్టుగా నా మాయా విభ్రాంతి నుంచి మేలుకున్నవాడు ఇదంతా స్వప్నం అని, నేనే సత్యం అని తెలుసుకుంటాడు. దూరంగా ఉన్న వారిపైన స్త్రీలకు మక్కువ ఎక్కువ. అందుకే నేను మీకు దూరంగా ఉండి నాపై మక్కువ పెంచుకుంటున్నాను. మీకు వియోగ వేదన కలగజేస్తున్నాను. అయినా ఆందోళన చెందకండి. మీరంతా ఎప్పుడూ నన్నే ధ్యానించే పక్షంలో నా సాక్షాత్కారం మీకు తప్పకుండా లభిస్తుంది. ఇందులో మీకు ఎలాంటి అనుమానము అక్కర్లేదు.
కృష్ణుడి మాటలు చెవిలో అమృతం పోసినట్టుగా అయ్యాయి వారికి. ఆనంద బాష్పాలతోటి ఉద్ధవుణ్ణి చూశారు గోపికలంతా. ఆయన్ని ప్రశ్నించారు. మా బాధలకేం కాని మా నల్లన్నయ్య అక్కడ మధురలో క్షేమంగా ఉన్నాడు కదా, ఎప్పుడు వస్తానన్నాడు ఇక్కడికి? వస్తానన్నాడు కానీ ఆయనని ఎవరైనా రాణిస్తారా ఏమిటి? కృష్ణుడికి అడ్డుపడరు అని యమునా నదీ తీరం వేణువు ఊదడం, పరుగులు తీయడం ఇవన్నీ కూడాను కృష్ణుడికి గుర్తున్నాయా అంటూ అడిగి, మళ్ళీ ఉద్ధవ, నీకో సంగతి తెలుసా? మేమంతా ఒకసారి కాచాయని వ్రతం చేస్తూ ఉంటే స్నానం చేసేందుకు యమునా నదికి వచ్చాం. మా బట్టలన్నీ ఒడ్డున పెట్టి నదిలో ప్రవేశించాం. ఆ సంగతి ఎలా కనిపెట్టాడో ఈ నలనయ్య మెల్లిగా వచ్చి మా దుస్తులన్నీ దొంగిలించేశాడయ్యా. అమాయకుడిగా చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ కథ నీకెప్పుడైనా చెప్పాడా? ఓనాడు వెన్నెల రాత్రిలో నలనయ్య వేణు ఊది రమ్మంటే మేమంతా వచ్చేసాం. మేమందరం కలిసి అక్కడ నాట్యాలు చేశాం తెలుసా? ఆ విషయం అయినా చెప్పాడా నీకు అని అడిగారు. ఆ తర్వాత దూరంగా మాకు ఎన్ని రోజులు ఉండగలడు ఈ కృష్ణుడు? ఇక చాలని చెప్పు. త్వరగా రేపల్లికి రాకపోతే మేమంతా మరణిస్తామని కూడా చెప్పు. ప్రాణరక్షకుడు అని పేరు తెచ్చుకోవడం కాదు, రక్షించి చూపించమను. ఆలస్యం చేస్తే వచ్చి లాభం లేదని కూడా చెప్పు. తన మీదే పంచప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్నాం. పట్టించుకోకపోవడం తగదని గట్టిగా చెప్పవయ్యా అని నిజం చెప్పు ఉద్ధవ. నిజంగా నల్లనయ్య ఇక్కడికి వస్తాడా? మమ్మల్ని కరుణిస్తాడా? ఆ వేణుగానం మళ్ళీ వినిపిస్తాడా అంటూ మాట్లాడుతూ, ఇలా చెప్తున్నావు అని అన్యథా భావించొద్దు నువ్వు ఉద్ధవ. కృష్ణుడికి మా కష్టాలు నష్టాలు చెప్పు. మా కన్నీటి ఘోష వినిపించు. నువ్వు చెప్తే కృష్ణుడికి మా మీద జాలి కలగాలి. అయ్యో పాపం అనిపించాలి. రేపులకు రావాలని అనిపించేయాలి. అర్థమైందా అని అడిగారు. అర్థమైంది అంటూ అన్నాడు ఉద్ధవుడు. కంగారు పడుతూ కృష్ణుడు రేపులకు తప్పకుండా వస్తాడు అంటూ అభయం ఇచ్చాడు. దానికి ఎంతగానో ఆనందపడ్డారు గోపికలు. ఉద్ధవుణ్ణి అభినందించారు. కొందరైతే చేతులు జోడించి అతన్ని నమస్కరించారు. కొద్ది రోజులు గడిచాయి. ఉద్ధవుడు మధురకు తిరిగి బయలుదేరాడు. బలరామకృష్ణుల్ని ముందు కలిశాడు. పల్లె పెద్దలు నందాదులు ఇచ్చిన కానుకలన్నీ ఇచ్చాడు. తర్వాత ఉగ్రసేనుడిని కలిశాడు. అతనికి కూడా పల్లె పెద్దలు ఇచ్చిన కానుకలన్నింటినీ అందజేశాడు. ఓనాడు ఒంటరిగా కుబ్జ ఇంటికి బయలుదేరాడు కృష్ణుడు. మార్గం మధ్యలో పౌర ప్రముఖులు కనిపించి జేజేలు పలికారు అతనికి. తన ఇంటికి కృష్ణుడు వస్తున్నాడని కుబ్జ తెలుసుకుని ఆ దేవదేవుడికి స్వాగతం చెప్తూ ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దింది. ద్వారాలకు పూల తోరణాలు కట్టింది. నేత్రపర్వంగా ఇంటిని అలంకరించింది. కృష్ణుడి కోసం నిరీక్షించసాగింది. ఆ ఇంటి ముంగిలికి ప్రవేశించాడు కృష్ణుడు. అక్కడ ముగ్గులు పూల తోరణాలు చూసి చాలా సంతోషించాడు. లోనికి ప్రవేశించాడు అతను. కుబ్జని చూసి ఆశ్చర్యపోయాడు. తుడిచిన పువ్వులా ఉంది ఆవిడ. శుభ్రం చేసిన వీలు కాని బాణంలా ఉంది ఆవిడ. పున్నమరాత్రి చందమామలా ఉంది ఆవిడ. మెరుపు తీగలా ఉంది. మోహినీదేవిలా ఉంది. ఆ సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు కృష్ణుడు. ఆవిడ కృష్ణుడి పాదాలని తాకింది. నవ్వాడు కృష్ణుడు. లేవనెత్తి కుబ్జను దగ్గర తీసుకున్నాడు. మహామునులు వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన ఆ శ్రీహరి సాక్షాత్కార భాగ్యాన్ని పొందలేరు. అటువంటిది కుబ్జకి అతని ఆలింగనం లభించింది. ప్రాణేశ్వర, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఇంక నేను ఉండలేను అంటూ అతనికి సేవ చేసింది. కొన్నాళ్ళు గడిచాయి. పాండవులకు మేలు చేయాలని తలిచాడు కృష్ణుడు. అన్న బలరాముడితోటి సంప్రదించాడు. అక్రూరుణ్ణి హస్తినాపురానికి పంపేందుకు సిద్ధమయ్యాడు. ఆ మాట చెప్పేందుకు అతని ఇంటికి వెళ్ళాడు. కృష్ణుడి రాకతోటి ఆనందపరవశయ్యాడు అక్రూరుడు. అర్ఘ్యపాద్యాలు అందజేశాడు అతనికి. ఆజ్ఞ సెలవీయమని కృష్ణుడిని చేతులు కట్టుకుని నిలబడి మరీ అడిగాడు. మరి కృష్ణుడు ఏం ఆజ్ఞ జారీ చేశాడు, అక్రూరుడు దాన్ని ఏ విధంగా పాలించాడు అన్నది రేపు విందాం. అంతవరకు సెలవు.